భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నా క్రైస్తవ, హైందవ సోదరులకు నాకు నమస్సుమాంజలి. భారతీయులారా, ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, దేవుని సేవ, దేవుని పరిచర్య ఎలా చేయాలి? ఒక విధంగా దేవుని సేవ చేయాలంటే, తన సమస్తాన్ని మొత్తం కూడా వదిలేసుకొని దేవుని సేవకి రావాలి. సమస్తాన్ని మొత్తం వదిలేసుకోవాలి. రక్త సంబంధికులను వదిలేయాలి. కఠినంగా ఉండొచ్చు దేవుని సేవ. కానీ కఠినంలోనే దేవుడు మీతో పాటు కూడా ఉంటాడండి. నేను పోయిన ఆదివారమే ఈ వీడియో చేయాల్సి ఉండాలి. కానీ కొద్దిగా హెల్త్ పరంగా బాగోలేక నేను వీడియో చేయడం కూడా కుదరలేదు. ఈరోజు మంగళవారం, ఈరోజు చేయాల్సి వచ్చింది. ఏ విధమైన కూడా హెల్త్ బాగున్నా బాగోలేకపోయినా కూడా చేయాలనే ఉద్దేశంతో నేను నీరసంగా ఉన్నా కూడా ఇప్పుడు వాక్యాన్ని అందించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మీ ముందుకి రాగలిగాను. కాబట్టి మనం వాక్యోపదేశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏ డిబేట్లు కాదు, ఎవరిని కించపరిచే కాదు, ఎవరిని విమర్శించే కాదు. ఇది వాక్యం. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తుంటాను, అవి కూడా చూడండి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. దేవుని పునాది. 2వ అధ్యాయం 8వ వచనం కానుండి 9 వరకు చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. అది క్రియ వలన కలిగినది కాదు గనుక ఎవడు అతిశయపడ వీలు లేదు. హల్లెలూయా. ఎవరి వల్ల కలిగినదంట? దేవుని కృప వలన, దేవుని వరము వలన కలిగినదే కానీ ఇక ఏ విధమైనటువంటి వాటి ద్వారా కలిగినది కాదు. దేవుని యొక్క సేవ పరిచర్య చాలా వరకు కూడా సోదరులారా, చాలా వరకు కూడా యేసుక్రీస్తు వారు పిలుపుకు లోబడి వచ్చిన పాస్టర్స్ ఉంటారు, దైవజనులు ఉన్నారు. 100%లో 70% మంది దేవుని యొక్క పిలుపు లేకుండా వచ్చిన వారు ఉన్నారు. 30% మంది దేవుని పిలుపు ద్వారా సేవ చేసేవారు ఉన్నారు. నేను ఏమంటున్నానంటే, నీతి నిజాయితీగా చేస్తే సేవ చేయండి. దేవుని కించపరిచే సేవ చేయకండి. దేవుని హేళన చేసేటువంటి సేవ చేస్తే దేవుణ్ణి మనం విమర్శించేవారిలాగా, దుఃఖించేవారిలాగా చేస్తున్నామే కానీ దేవునికి నీతివంతమైన సేవ మనం దేవునికి అందించడం లేదు. దేవుని మహిమపరిచేటువంటి సేవ చేయాలి. మనకి ఈ మధ్యకాలంలో విజయప్రసాద్ రెడ్డి అన్నగారు ఒక మాట అంటాడు, ఆసుపత్రులు కట్టడానికి కాదు దేవుని సేవ, దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుని సేవ అని ఒక మాట అన్నాడు. నిజమే. దేవుడి యొక్క రాజ్యం కొరకు దేవుడి సేవ చేయాలి. దేవుడు వారికి ఇచ్చిన వరాలను బట్టి స్వస్థతలు కలిగించాలి. దురాత్మలు ఏమన్నా ఉంటే, అంటే దురాత్మలు అంటే ఆ పేరు మీద ఒక ఆత్మ, ఈ పేరు మీద ఒక ఆత్మ వచ్చినా ఈ కాదు దురాత్మలు. ఆ దురాత్మలు రావు, సాతానే అనేక విధాలుగా వస్తుంటాడు. అలాంటిది ఆత్మలను పోగొట్టడం, అలాంటి వరాలు ఉన్నవారు చేయాలి, లేని వారు మెలకున్నారు, సైలెంట్గా ఉండాలి. ఒక విషయం మనం మాట్లాడుకున్నట్లయితే, అమ్మ తేజ గారు, నేను మొదటి వీడియోలో కూడా అమ్మ తేజ గారిని చేసిన వీడియోలో కూడా అమ్మ తేజ గారిని సపోర్ట్ చేయలేదు. నేను ఏ విధంగా సపోర్ట్ చేసినట్లు మీకు అనిపించిందంటే, చాలామంది అడిగారు నన్ను కూడా, అనిపించిందంటే
అపోస్తల కార్యములలో అద్భుత కార్యాలను మీ అందరికి చూయించాను. అయి మనుషుల ద్వారా జరిగించినయి గదా! ఇతను గూడా మనిషే గదా! జరిగిస్తాడేమో అని చెప్పానే గానీ నేను, తేజ గారు చేస్తున్నాడు నిజమే అని నేను చెప్పలే. మనుషుల ద్వారా జరిగిస్తాడు దేవుడు. అసాధ్యమైనది ఏది కూడా లేదు అని అన్నా అంతే. అయితే తేజ గారి విషయంలో మనం చూసుకున్నట్లయితే పావని. పావని. అదే అనుకుంటా పేరు. పావని అనే అమ్మాయిని పిలిచి, తర్వాత ప్రశాంత్ అని పిలిచాడు వాళ్ళ హస్బెండ్‌ని. కానీ డయాస్‌బెన్‌కి వచ్చినప్పుడు ఏం పేరు అని అడిగినప్పుడు ప్రవీణ్ అంటున్నారు. వీడియో కూడా చూయిస్తాను చూడండి. ప్రశాంత్ అని అతన్ని పిలిస్తే డయాస్‌బెన్‌కి వచ్చినాక పేరు అడిగితే ప్రవీణ్ అని వచ్చింది. దేవుడు తారుమారు కాడాన్ని ఎప్పుడైనా ఎవరైనా చూశారండి? దేవుడు అనేవాడు డిస్టర్బ్ అవుతాడా? డిస్టర్బ్ కాడు కదా! దేవుని కృప నీతో పాటు ఉంటే దేవుడు నీకేది చెప్తున్నాడు స్ట్రైట్‌గా అదే ఒకటే సమాధానం చెప్తాడు. ఇప్పుడు ఒక సమాధానం చెప్పి కాదు ఇంకొక పేరు, కాదు ఇంకొక పేరు అనేటువంటి విషయం చెప్పడు. కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా చేసి దేవుణ్ణి హేళన చేసేటువంటి విషయాలను చేస్తున్నారు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్నది. నా కార్యాల వలన నన్ను హేళన చేయవాడు ఉండడు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. కానీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎందుకు? దేవుని పేరు అడ్డం పెట్టుకొని, యేసుక్రీస్తు వారి పేరు అడ్డం పెట్టుకొని చేస్తున్న కొంతమంది అబద్ధ బోధకుల వల్ల పేరు పడ్డది దేవునికి. చేస్తే దేవుని సేవ పరిచర్య చేస్తే త్యాగమైన చేయాలి. ఇది స్టెఫెన్ లాగా ప్రాణమైన ఇవ్వాలి. అన్నీ వదిలేసుకొని రావాలి. లేదంటే కూలి పనులు చేసుకొని అడుక్కొని తిన్నా కూడా మంచిది. ప్రవీణ్ కుమార్ అన్న విషయంలో కూడా మార్చెల్లలో నేను కూడా ఆ రోజు ఉన్నాను ఆ మీటింగ్లో. మార్చెల్లలో ఫ్యాను గాలి విపరీతంగా వీస్తుంది అనేటువంటి ప్రవచనం ప్రవచించాడు ప్రవీణ్ అన్న. కానీ ఏమైందో ఏమో కానీ దేవుడు తప్పు చెప్పాడు, ఎప్పు చెప్పాడు. మరి ఈయన తప్పుగా విన్నాడు, ఏమిన్నాడు, ఎలా విన్నాడో మనకైతే తెలియదు. కానీ ఫ్యాను గాలి అనేది ఆగిపోయింది. దేవుని ప్రవచనమే, కానీ నెరవేరలేదు. అతని మీద ఎంతమంది ట్రోల్స్ చేశారు. ఇలాంటివి దేవుణ్ణి విమర్శించేటువంటివి, దేవుణ్ణి అసహించుకునేటువంటి కార్యకలాపాల వల్ల దేవుని మహిమపరచడం లేదు మీరు. దేవుని సేవ నువ్వు ఆరాధన ద్వారా చెయ్యి, ప్రార్థన ఉద్యమం ద్వారా చెయ్యి, సంగీతం పాటల ద్వారా నువ్వు దేవుణ్ణి మహిమపరచు, వాక్యం ద్వారా నువ్వు దేవుణ్ణి మహిమపరచు. వాక్యం ద్వారా మారినోళ్ళు లేరా? పాటల ద్వారా మారినోళ్ళు లేరా? ఉజ్జీవమైన ప్రార్థన ద్వారా మారినోళ్ళు లేరా? ఇవన్నీ ఎంచుకోకుండా బైబిల్లో ఉన్నవన్నీ వదిలేసేసి పేరు పెట్టి పిలవడం అనేటువంటివి చేయడం అది దేవుని సంకల్పం లేకుండా చేయడం చాలా తప్పు. అయితే ఇంకొక విషయం, మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. లోకస్వార్త 9వ అధ్యాయం 24వ వచనంలో త్యాగ ఫలితమైన సేవ చేయాలండి. ఎవరైనా సేవ చేయాలంటే త్యాగ ఫలితమైన సేవలు చేయాలి. ఏదో వరకు ఉత్తిగా వచ్చి దేవుని సేవ చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి, ఘనపరచాలి అంటే కుదరదు కదా! దేవుని సంకల్పం లేకుండా దేవుని సేవలోకి వస్తే అది ఏనాటికి కూడా అభివృద్ధి పొందదు, ఏనాటికి కూడా అది విస్తరణ పొందదు. అది 2-3 సంవత్సరాలకి నేలమట్టం అయిపోయేటువంటి పరిస్థితిలో ఉంటుంది. కానీ అది ఎప్పటికి కూడా అభివృద్ధి అనేది పొందదు. లోకస్వార్త 9వ అధ్యాయం, లోకస్వార్త 9వ అధ్యాయం 24వ వచనంలో మాటని చదివి వినిపిస్తాను నేనే. 24వ వచనం, తన ప్రాణమును రక్షించుకొని వారు నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును.
ఇక్కడ తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును అని ఒక మాట అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని కొరకు తన ప్రాణం సైతం కూడా అతను త్యాగం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదండి. నీకు నిత్య జీవం ఉండిద్ది ప్రాణం దేవుని కోసం ప్రాణం పెడితే. దేవుని కోసం ప్రాణం పెడితే నిత్య జీవం ఉండిద్ది. అదే కానీ కొంతమంది ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని సేవ చేసేటువంటి దైవజనులు ఉన్నారు. కొన్ని కొన్ని ప్రాంతాలలో విపరీత ధోరణి గల హైందవ సోదరుల మధ్యలోకి వెళ్ళి పరిచర్య సువార్త చేసేటువంటి దైవ సేవకులు ఉన్నారు. అటువంటి వారు దేవుడికి ఇష్టం. దేవుడు అటువంటి వారిని కూడా ఇష్టపడతాడు. అంతేగాని ఆ ప్రాంతానికి వెళ్తే మొత్తం అన్ని జనులే వాళ్ళు కొడతారు, తిడతారు అనేటువంటి ఉద్దేశంతో పోకపోవడం వల్ల తన ప్రాణాన్ని తను కాపాడుకునేవాడు దేవుడికి ఇష్టం కాదు. దాన్ని పోగొట్టుకుంటాడని దేవుడు అంటున్నారు. ఎప్పుడైతే తన ప్రాణాన్ని దేవునికి అంకితం చేసి దేవుణ్ణి సమర్పించుకొని నువ్వు త్యాగ ఫలితమైన పరిచర్య చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. దేవుడు నీతో పాటు కూడా ఉండి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఏ విధమైనా కూడా ఎటువంటి రకమైనటువంటి వరాన్నైనా నీకు అనుగ్రహించి దేవుని యొక్క పరిచర్య అనేది వృద్ధి చేస్తాడు. ప్రాణాన్ని లెక్క చేయకుండా స్టెఫెన్ వల్లే పరిచర్య చేయాలి, చేస్తే లేదంటే అడుక్కొని తినాలి. ఎందుకు ఉత్తిత్త పరిచర్యలు చేసుకొని ఉత్తిత్త సేవలు చేసుకొని దేవునికి చెడ్డ పేరు తేవడం తప్ప సాతానికి మహిమ కలిగేటట్లు చేస్తున్నారు. దేవునికి ఏమో మహిమకరంగా చేయట్లేదు. ఇలాంటి సేవ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే కదా మరి. అడుక్కొని తినండి అయ్యా, సేవ చేయాలని నేను చేత కాకపోతే. పూటకూటి అది దాన్ని ఏమంటారు, పూట గడవడం కోసం బైబిల్ పట్టుకొని సంఖలో తిరిగి పిల్లల్ని బైబిల్ ఆడదలు చేయడం కాదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా నేను జీవితాంతం కూడా విడిచిపెట్టుకున్న దేవుణ్ణి మహిమపరుస్తూ సువార్త చేసినట్లయితే దేవుడికి ఇష్టంగా ఉంటారు. తన ప్రాణంను దేవుడికి అప్పగించాలంటున్నాడు బైబిల్ గ్రంథాలలో, లోకాసువార్తలో తన ప్రాణంను అప్పగించాలంటున్నారు. అంతేగాని తన ప్రాణాన్ని కాపాడుకొని అందరూ క్రైస్తవులు ఉన్న ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. అంటే క్రైస్తవులు ఉన్న ప్రాంతాల్లో సువార్త ప్రకటించకూడదని కాదు. దేవుని యొక్క గురించి, దేవుని సువార్త గురించి, దేవుని యొక్క మహిమ గురించి తెలియని వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. నేను పాపులకే కానీ ఇది ఆరోగ్యవంతులకు కాదు, పాపులకి నేను రక్షకుడిని అన్నాడు కదా. ఎందుకంటే ఆరోగ్యవంతులు దేవుని నమ్మి ఎంతో దేవుళ్ళు ఉన్నారు. పాపులంటే దేవుని నమ్మకుండా పూర్తిగా సాతాను కౌగిట ఉన్నవారికి యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించడానికి కానీ, యేసుక్రీస్తు స్వస్థతలు జరిగించడానికి కూడా పాపుల నిమిత్తము యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కాబట్టి మనం కూడా పాపుల నిమిత్తం వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు సేవ చేయాలి, వారి కొరకు పరిచర్య చేయాలి. అంతేగాని బాగున్నోడికి వైద్యుడు వచ్చి ఇంజెక్షన్ వేయడం, టాబ్లెట్స్ ఇవ్వడం, సెలైన్స్ పెట్టడం వాళ్ళు చేయరు కదా. బాగా లేని వాళ్ళకే కదా చేసేది. దేవుడు కూడా అదే విధంగా రోగులకే కానీ నేను వైద్యుడను, ఆరోగ్యవంతులకు కాదు అని బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే దేవుని సేవ చేయాలి అని అంటే దేవునికి మనము నిండుగా దేవుళ్ళు నింపబడాలి అని అంటే దేవుని సేవ మనం సంపూర్ణంగా చేయాలి. దేవుని సేవ ఎలా చేయాలి అని అంటే లోకాసువార్త 14:33లో కూడా ఒక మాట ఉంది, చదువుకుందాం. నేను త్వరగా ముగించేటువంటి అవకాశాలే ఎక్కువ చేస్తాను. ఎందుకంటే నాకు కాలేజీకి కూడా వెళ్ళాలి. నేను టైం లేదు నాకు కూడా. 14వ అధ్యాయం లోకాసువార్త 14:7 వచనంలో ఒక మాట ఉంది, చదివి వినిపిస్తాను చూడండి. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. పిలువబడిన వారు భోజన పంక్తిలో అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను.
14:33 కదా! నేను 7 చదువుతున్నాను. సారీ 14:33లో ఆ ప్రకారమే మీరు తనకు కలిగిన తమకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు అని అంటున్నాడు ఇక్కడ. ఇది తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు అని అంటున్నాడు. శిష్యుడు అంటే దేవుని పరిచర్య చేసేవారు కదా! యేసుక్రీస్తు వారికి శిష్యులంటే దేవుని యొక్క దైవజనులే కాబట్టి తనకున్న సమస్తమంతయు కూడా విడిచిపెట్టి దేవుని సేవ చేయాలనేటువంటి ఉద్దేశము దేవుడిది. కానీ మన ఉద్దేశం ఏంటంటే చాలా వరకు కూడా మనము ఏది విడిచిపెట్టం. ఆ పడవ మీద ఈ పడవ మీద 2 విధాలుగా ఉన్న సేవకులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. ఉంటే దేవుళ్ళైనా ఉండాలి, లేదంటే లోకంలోనైనా ఉండాలి. ఎగ్జాంపుల్‌కి మనం ఒక దైవజనుడిని మనం చూసుకున్నట్లయితే చాలా భక్తి గల దైవజనుడు. బైబిల్ గ్రంథంలో యోబు గురించి ఎలాగైతే రాశారో అటువంటి భక్తి గల దైవజనులు ఎవరైనా మనకి సమాజంలో కనపడ్డారు అని అంటే జాన్ వెస్లీ అన్న గురించి మనం మాట్లాడుకోవాలి. హోసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ అన్న, అబ్రహాం అన్న కూడా, రమేష్ అన్న, హెన్రీ పాల్ అన్న కూడా తన కుటుంబాన్ని కూడా వదిలేసి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తుంటాం. ఆఖరికి అబ్రహాం అన్న మదర్, ఫాదర్ ఇంతకెవరో చనిపోయినప్పుడు కూడా వెళ్ళలేదు. ఎందుకు? ఆ రోజు దేవుని యొక్క సభ ఉంది, మీటింగ్ ఉంది, మీటింగ్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆమెని పూడ్చివేయడానికి లేక కాల్చివేయడానికి కూడా వెళ్ళలేదు. వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి వచ్చారు సేవలోకి. విడిచిపెట్టి వచ్చినప్పుడు సేవ ఎంత బలంగా చేశారంటే ఎవరు కూడా చేయనటువంటి విధంగా గుడారాల పండుగకు దాదాపు 4 లక్షల పైనే వస్తున్నారంటే అది దేవుని మహిమపరుస్తున్నారు కాబట్టి, వాళ్ళ దగ్గర నీతి నిజాయితీ ఉంది కాబట్టి అంతమంది కూడా వస్తున్నారు. వాళ్ళు దేవునిలో సమర్పించుకున్నారు. అంత సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చి నాకు దేవుడే తండ్రి, దేవుడే తల్లి అనేటువంటి ఉద్దేశంతో దేవుని సేవలోకి వచ్చినారు కాబట్టి అభివృద్ధి అనేది జరుగుతుంది. అది దేవుని సేవ అంటే. అబ్రహామునని చాలామంది కూడా హేళన చేశారు. నువ్వా దేవుని సేవ చేసేది? నువ్వా దేవుణ్ణి ప్రసంగించేది? దేవుని యొక్క మాటలు నువ్వు ప్రసంగిస్తావని శాతయిద్దా నువ్వు దేవుని సేవకుడిగా అని కించపరిచినప్పుడు అబ్రహాం అన్న తిరగబడి వాళ్ళని కొట్టలేదు, తిట్టలేదు. ఎందుకంటే తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించువాడు హెచ్చించబడను, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను అని బైబిల్ గ్రంథంలో ఉన్న విధంగా తగ్గించుకున్నాడు. ఇప్పుడు వారందరికీ కూడా సమాధానం చెప్పేటువంటి అద్భుత కార్యాలు అనేటువంటి లేకపోయినా దేవుని యొక్క వాక్యోపదేశం అనేది స్పష్టంగా చెప్పి మారు మనసు పొందడానికి అన్ని జనులకు ఉపయోగపడుతున్నాడు. హల్లెలూయా. అయితే సమర్పణ అనేది పరిచర్యలో ముఖ్యమైన పునాది ఏమైనా ఉన్నది అని అంటే సమర్పణ లేకుండా నువ్వు దేవునిలోకి వస్తే ఎటువంటి సంకల్పం లేకుండా నువ్వు దేవునిలోకి వస్తే ఏం లాభం లేదు. దేవుని సమర్పణ అనేది ఉండాలి. ఒకవేళ నిన్ను దేవుడు పిలవలేదేమో, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవలేదేమో, దేవుడు నిన్ను సేవ చేయమని లేదేమో, కానీ నువ్వు దేవుడు సేవ చేయాలని ఒక ఆశ ఉన్నప్పుడు నీ యొక్క సమస్తాన్ని వదిలిపెట్టి దేవుడిలోకి రా. దేవుడిలోకి వచ్చి పరిచర్య చేయి. ముందుగా పరిచర్య చేయి. ఒక దైవజనుడి కింద ఉండి పరిచర్య చేయి. దేవుడు పిలుపు కోసం వేచి ఉండు. దేవుడు పిలిచిన వెంటనే నువ్వు దేవుని సువార్తను ప్రకటించడానికి బయలుదేరు. అది దేవుని పరిచర్య, దేవుని సమర్పణ అంటే అది. అంతేగాని దేవుని పిలుపు లేకుండా పరిచర్య చేయాలంటే కుదరదు. అది అభివృద్ధి కాదు. 2-3 సంవత్సరాలకి నేలమట్టమైనటువంటి పరిచర్య కానీ దేవునికి ఇష్టమైన పరిచర్య కూడా కాదు. ఒక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే అది 70% పిలుపు లేనటువంటి దైవజనులు అన్నాను కదా! వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడుకుందాం. లోకాసువార్త 10:7 ఒక మాట ఉంది. మీకు చదివించి ముగించుకుంటాను నేను. లోకాసువార్త 10:7 10:7
చదువుకుందాం. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరి చదువుతాను వినండి. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. హల్లెలూయా. ఇక్కడ సేవకుని గురించి మాట్లాడుతున్న విషయం ఇది లూకాసు వార్తలో. ఒక దైవజనుల్ని ప్రార్థన చేయించుకోవడానికి ఒక కుటుంబానికి పిలిచినప్పుడు సేవకుడు పాటించాల్సిన ఒక రూల్ ఏంటంటే ఇదొక మనం చదివింది కూడా ఒక రూల్. ఏంటి? పనివానికి జీతం ఎలా అయితే ఉంటుందో సేవకునికి కూడా జీతం అనేది ఉంటుంది. చాలామంది కూడా ఏదో కానుకలు, ఒప్పంద కానుకలు అవన్నీ కూడా అడుగుతారంటున్నారు. దేవుడు కూడా అడగొద్దు అనట్లే. ఎంతవరకు అడగాలి అంతవరకు అడగాలంటున్నాడు. అయితే ఇక్కడ దేవుని సేవకుల గురించి, దైవజనుల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, నిన్ను ఎవరైనా ఒక ఇంటికి ప్రార్థన చేయించుకోవడానికి పిలిచినప్పుడు నువ్వు ఆ ఇంట్లోనే ఉండు, ఆ ఇంట్లోనే బస చేయి, ఆ ఇంట్లోనే దాహం తీర్చుకో. ఎందుకంటే నిన్ను పిలిచారు కాబట్టి నీకు జీతాన్ని కూడా నీకు ఇస్తారు. అంతేగాని ఆ జీతం కూడా నాకు సరిపోదన్నట్లుగా బయటకు వచ్చి ఇంటింటికి తిరగవద్దు అని దేవుడు అంటున్నారు. ఇంటింటికి తిరగవద్దు అంటున్నారు. మనం చాలా వరకు కూడా చూస్తారు. నాది ఎర్రగొండపాలెం పట్టణం. నేను చాలా వరకు కూడా చూస్తుంటాను. చాలామంది బైబిల్ సంకన పెట్టుకొని ఆ కొట్టు, ఈ కొట్టు, ఈ కొట్టు అలా చాలా చాలా విధాలుగా ప్రవర్తిస్తున్న సేవకులు ఎర్రగొండపాలెంలో ఉన్నారు. కొట్టుకు తిరుగుతుంటారు. ఇంటింటికి తిరుగుతుంటారు. పిలిచినా కూడా పిలవకపోయినా కూడా తిరుగుతుంటారు. దేవుడు వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పి వాక్యం ఇది లూకాసు వార్త 10:7 వచనంలో వాళ్ళందరూ కూడా చదివితే సేవ వదిలేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? దేవుని పిలుపు లేనటువంటి సేవ చేసి కూడా ఏం లాభం అండి? దేవుని రాజ్యాన్ని కడుతున్నారా వాళ్ళు? దేవుని మహిమపరుస్తున్నారా? దేవుని మహిమపరిచేటటువంటి ఏది లేదు కదా. వారి కడుపు కూటి కోసం వచ్చి బైబిల్ సంకన పెట్టుకొని దేవుని అడ్డం పెట్టుకొని చేసేటువంటి పరిచర్య అది. సువార్త కూడా కాదు. వారు ఏదైనా వాక్యం చెప్పి మనుషుల్ని దేవుని వైపు మళ్ళీ దేవుని యొక్క రాజ్యంలో స్థిరపడేలా చేస్తున్నారంటే ఆ విధంగా కూడా చేయట్లేదు. వారు ఏ కాడికి కూడా ముఖ్య ఉద్దేశం వాళ్ళది ఏంటి అంటే కానుకలు పెట్టించుకోవడానికి, ఏదైనా 20, 30 రూపాయలు ఇస్తే, 10 రూపాయలు, 20 రూపాయలు ఇస్తే అది తీసుకుపోవడానికి, వచ్చి 2 మొక్కలు ప్రార్థన చేసి ఇంటింటికి కుక్కలు తిరిగినట్టు తిరగడం తప్ప ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఇలా ఉండమాకని దేవుడు అంటున్నాడు. ఇలా ఉండేవారు దేవుని సేవకులు కాదంటారు, దైవజనులు కాదంటారు. దేవుడు పిలుపు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే. దేవుని పిలుపు లేనటువంటి వారు. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రైస్తవ హైందవ సోదరులారా, మీ అందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, దేవుని సేవ చాలా భారమైనటువంటి కాడి అది. నా కాడిని మోయొచ్చు, నన్ను వెంబడించు గోరువాడు ఏమంటాడు? ధన్యుడు అని అంటారు. భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. భారము మోయుచున్న సమస్త జనులారా అంటే దేవుని కొరకు హింసింపబడుతున్న వారు, దేవుని కొరకు అసహ్యకరంగా ఈ లోకంలో దేవునికి ఇష్టంగా ఉన్నవారు, సాతాను పిల్లలచే పరచబడేవారు, వీరందరూ కూడా దేవుని యొక్క భారం మోయుచున్నవారు. అయితే చాలామంది మనుషులలో కూడా, ప్రజలలో కూడా పిల్లలారా మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మందిరాలకు దేవుని యొక్క పిలుపు ఉన్న మందిరాలకు వెళ్ళడం అనేది చాలా తక్కువైంది. ఏదో ఫైనాన్షియల్‌గా ఉన్న చాలామంది కూడా పెద్ద మందిరాన్ని కట్టడం, దానిలో సంగీతాన్ని అమర్చడం, రంగురంగులుగా గోడలు, పిల్లర్స్ అలంకరణతో చేసి పెద్ద పెద్ద మందిరాలు కడితే ఆ ఆకర్షణానికి వెళ్ళి దాంట్లో కూర్చొని వస్తున్నారే కానీ దేవుని పిలుపు లేనటువంటి దైవజనుల దగ్గరికి పోయి వెళ్తున్నారు కానీ వాళ్ళు మార్చబడడానికి వెళ్ళడం లేదు. సంగీతానికి అబ్బురపడి వెళ్తున్నారు. సంగీతానికి ఆకర్షణీయులై వెళ్తున్నారు. ఆ మందిరంలో అలంకరణకు ఆకర్షణీయులై వెళ్తున్నారు. దేవుని పిలుపు ఉన్న మందిరానికి దేవుని పరిచర్య
నీతిగా, నిజాయితీగా జరుగుతున్న సేవకుల దగ్గరికి వెళ్ళడం అనేది చాలా తక్కువైంది.